మన పామాయిల్ తోటలో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ చేయడం జరిగింది. సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ చేయడం జరిగింది. అయితే మనము యూజువల్‌గా ట్రెడిషనల్ మెథడ్‌లో ఏం చేస్తారంటే కట్టెలు పెట్టి వైర్ చుడతారు. లేదంటే జిఏ వైర్ చుడతారు. ఇప్పుడు మనము కంప్లీట్‌గా వేరే మెథడ్ యూజ్ చేసి ఇక్కడ ఆ జట్కా వైర్ అని ఉంటది. తర్వాత ఎఫ్ఆర్‌బి స్టిక్స్ అని ఉంటాయన్నమాట. సో, ఆ ఎఫ్ఆర్‌బి స్టిక్స్‌ని తర్వాత జట్కా వైర్‌ని యూజ్ చేసి మనం ఈ సోలార్ ఫెన్సింగ్ మొత్తం ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. నేను, నా ఫ్రెండ్ కొండలు, నా తమ్ముడు వంశీ అని ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు కలిసి మొత్తం మేమే చేసుకున్నాము. సో, మామూలుగా కట్టెలకు గానీ, లేకపోతే ఐరన్ రాడ్స్‌కి గానీ ప్లాస్టిక్ ఇన్సులేటర్స్ పెడతారనమాట. ఆ ఇన్సులేటర్స్ పెట్టకుండా మనం ఏం చేశామంటే ఇక్కడ జిప్ ట్యాగ్స్ యూజ్ చేసినాం. ఈ జిప్ ట్యాగ్స్ యూజ్ చేసి వైర్‌ని టైట్‌గా ఉండేటట్టుగా చేసినాం అనమాట. దాంతోపాటు ఈ ఈ ఎఫ్ఆర్‌బి స్టిక్స్ ఏంటంటే మనకి కరెంట్ లోపలికి వెళ్ళకుండా మనం ముట్టుకున్న ఏం ప్రాబ్లం లేకుండా ఉంటదనమాట. కానీ ఈ వైర్ నుంచి మాత్రం కరెంట్ అనేది పాస్ అవుతుంటది. సో, ఈ జిప్ ట్యాగ్స్ ద్వారా మనకి చాలా కాస్ట్ కటింగ్ అవుతదనమాట. మనకి ఇక్కడ ఈ సోలార్ ఫెన్సింగ్‌లో మనకొక ఆటో బ్యాటరీ ఇచ్చారు. ఇక్కడ ఒక ఆటో బ్యాటరీ ఇచ్చారు. దాని తర్వాత హై వోల్టేజ్, లో వోల్టేజ్ 24 అవర్స్ నడిపేయడానికి, 12 అవర్స్ నడిపేయడానికి. ఇదేమో బజర్ సైన్ అనమాట. అంటే మనకి వైర్‌కి ఎవరైనా తగిలినప్పుడు బజర్ సైన్ అనేది ఒకటి వస్తుంది. ఇక నేను చూపిస్తాను బజర్ సైన్ గురించి. మనకి సెన్సిటివిటీ. సో, ఆ సెన్సిటివిటీ పెంచినప్పుడు బజర్ సైన్ అనేది వస్తుంది. ఇట్లా ఉన్నా కూడా ఏదైనా దాంట్లో జంతువు ఇరకడం కానీ, లేకపోతే జంతువు ఇరకడం కానీ, లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు ఇలా బజర్ వస్తుంది అనమాట. ఇలా ఇలా బజర్ వస్తుంది. సో, ఈ ప్యానెల్ ఏంటంటే సోలార్ ప్యానెల్ ఇది. ఈ సోలార్ ప్యానెల్ ద్వారా ఈ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మనము ఇక్కడ ఎర్తింగ్ ఇచ్చుకున్నాము. ఒక 2 ఫీట్ రాడ్ మనం ఒక గుంత చేసుకొని దాంట్లో పెట్టడం జరిగింది. దానికి ఎర్తింగ్ ఇచ్చుకొని ఈ వైర్‌ని మనం దానికి కనెక్ట్ చేసుకున్నాం అనమాట. ఏదైతే జట్కా వైర్ ఉందో ఆ జట్కా వైర్‌కి మనం ఈ వైర్‌ని కనెక్ట్ చేసుకున్నాం. సో, ఈ వైర్ కనెక్ట్ చేసుకోవడం ద్వారా దీనికి కరెంట్ పాస్ అయ్యి ఏ జంతువులు రాకుండా ఉంటాయన్నమాట. మనకి ఏ చెట్లకు కానీ ఇబ్బంది లేకుండా ఈ సోలార్ సిస్టమ్‌ని మనము ఇన్‌స్టాల్ చేశాము. ఈ సోలార్ సిస్టమ్‌ని మనము గోపికృష్ణ ఎలక్ట్రికల్ నుంచి తీసుకున్నాము. ఆయన నేను కింద డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తాను. క్రాంతి అని ఉంటాడు నా ఫ్రెండ్. మీరు కావాలంటే అతన్ని ఒకసారి కాల్ చేసి దాని వివరాలు ఏంటని తెలుసుకొని మీరు కూడా మీ పొలానికి ఫెన్సింగ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. తర్వాత ఈ ఏవైతే ఎఫ్ఆర్‌బి స్టిక్స్ ఉన్నాయో ఈ ఎఫ్ఆర్‌బి స్టిక్స్‌ని నేను ఆన్లైన్‌లో ఆర్డర్ చేశాను. బయట మీకు కొద్దిగా కాస్ట్ ఎక్కువైతది. టూల్స్ విల్లా అనే ఒక యాప్‌లో ఈ ఎఫ్ఆర్‌బి స్టిక్స్‌ని నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. మనకు ఒక 5 ఆర్ 6 డేస్‌లో ఆర్డర్ చేసిన 5 ఆర్ 6 డేస్‌లో మనకి ఇంటికొస్తాయి. సో, ఇవి 4 ఫీట్ ఎఫ్ఆర్‌బి స్టిక్స్ నేను చేశాను. తర్వాత మనం ఒక 1 ఫీట్ గుంత చేసి దాన్ని మనం అందులో పెట్టడం జరిగింది. మనకి ఎక్కడ కూడా లూజ్ కావడం కానీ ఇట్లాంటివి ఏమి జరగలేదు. ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసి దాదాపు ఒక 3, 4 రోజులు అవుతుంది. ఎక్కడ ఏం ప్రాబ్లమ్ రాలేదు. ఈ ఇన్‌స్టాల్ చేసిన ఒక 3, 4 డేస్ తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందో చూడాలని చూసిన తర్వాతనే మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు కూడా మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ నెంబర్‌లో క్రాంతి నెంబర్ ఉంటుంది. మీరు కాంటాక్ట్ అయ్యి మీకు కావాలంటే ఈ జట్కా మిషన్‌ని తీసుకోవచ్చు. మనకి ఇట్లా ఒక లాక్ ఇవ్వడం జరిగింది. ఈ లాక్ ఇవ్వడం జరిగింది. ఈ లాక్ ద్వారా మనం ఇది క్లోజ్ చేసుకోవచ్చు. ఓపెన్ కూడా చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. అది కాకుండా మనకు ఒక చిన్న బల్బ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ బల్బుని యూఎస్బి బల్బుని మనం ఇక్కడ పెట్టుకోవడం ద్వారా ఎప్పుడైనా చీకట్లో పెట్టుకోవడం ద్వారా ఇది వెలుగుతుంది. ఇక్కడ స్విచ్ ఆన్ చేయాలి. సో, ఇక్కడ అది కాకుండా దీంట్లో ఎంత వోల్ట్ మీటర్ ఉందనేది కూడా ఇక్కడ నెంబర్లో చూపిస్తుంది. 12.3 ఉంది కదా. సో, ఇది బల్బు మనకు చీకట్లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. బంద్ చేయాలనుకున్నప్పుడు బంద్ చేసుకోవచ్చు. స్విచ్ ఉంది మనకి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.